హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ మరియు సిఎస్కే మ్యాచ్లో ఆర్సీబీ అయితే విజయం సాధించడం అయితే జరిగింది. 7 సంవత్సరాల తర్వాత వాళ్ళ స్టేడియంలోనే విజయం సాధించడం అయితే జరిగింది. అదేవిధంగా ఉదయం చెప్పినట్లే మన ఛానల్లో ఆర్సీబీ అయితే గెలవడం అయితే జరిగింది. ఒక్కసారి చూడండి, విరాట్ మరియు ధోని ఎంట్రీకి ఫ్యాన్స్ ఎంత మాత్రం రెస్పాండ్ అయ్యారో. అదేవిధంగా లాస్ట్ ఓవర్లో అయితే టిమ్ డేవిడ్ అయితే 6 మోత అయితే మోగించాడు సిఎస్కే బౌలర్ మీద. సిఎస్కే ప్లేయర్స్ అందరూ చాలా మిస్టేక్ చేయడం వలన ఆర్సీబీ అంత స్కోర్ అయితే చేయగలిగింది. మిస్టేక్స్ ఆర్సీబీ వాళ్ళు ఈ మ్యాచ్లో అయితే ఒకటంటే ఒకటి కూడా మిస్టేక్ లేకుండా వాళ్ళు అనుకున్న పక్కా ప్లాన్ ప్రకారం బౌలర్స్ అందరూ ఎగ్జిక్యూట్ చేసి బౌలర్స్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా భువనేష్ కుమార్ కూడా ఎంట్రీతోనే ఒక వికెట్ అయితే తీయడం అయితే జరిగింది ఎల్బీడబ్ల్యూలో. ఇంకా మన హెజ్ల్వుడ్ అయితే మాత్రం ఫుల్ ఫామ్లో ఒకే ఓవర్లో అది కూడా పవర్ ప్లేలో 2 వికెట్లు తీయడంతో సిఎస్కే ఓపెనర్స్ మరియు నెక్స్ట్ ప్లేయర్స్ అందరూ చేతులు ఎత్తేసారు. ఇంకా మ్యాచ్ ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ లెక్కన అందరూ ఆడుకుంటూ ఉన్నారు. కానీ లాస్ట్ను మాత్రం మహేంద్ర సింగ్ ధోని వచ్చి ఫ్యాన్స్ బాగా అలరించాడు. ఎందుకంటే అతను వచ్చి 2 సిక్స్లు బాదడం వలన ఓడిపోతున్నామనే బాధను కూడా వాళ్ళు పక్కన పెట్టి మహేంద్ర ధోనిని చూసాం. అతను మ్యాచ్ మీద వచ్చి 6లు మోత మోగించడం చూసి చాలా ఆనందపడ్డారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.